ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు సూపర్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో మన వీడియోలో చూద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 3 టేబుల్ స్పూన్ కారం, తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో కొంచెం ఆయిల్ని వేసుకొని బాగా ఈ చికెన్ని కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల చికెన్ పీసెస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, సాల్ట్ ఇవన్నీ బాగా కలిసిపోయి మనకు చికెన్ ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. అందుకు ఇలా కలుపుకుంటాం. తర్వాత ఒక కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ తగినంత వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకొని బాగా వేయించాలి. ఇలా వేయించాక మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని ఈ ఆనియన్స్ ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని ఇందులో యాడ్ చేసి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ టొమాటో పీసెస్ అంతా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా టొమాటో పీసెస్ ఇవన్నీ కొంచెం మెత్తబడ్డాక ఇందులో మనం ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, అన్నీ వేసుకొని అవి కలుపుకున్న చికెన్ని ఈ కడాయిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా కలపాలి. ఇలా బాగా కలిపి కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా ఉడకనిస్తే మనకి ముక్క అంతా బాగా ఉడుకుతుంది. అలా మ్యారినేట్ చేసిందంతా ముక్కకు పట్టే ఉంటుంది. తర్వాత కొంచెం వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో దానికి సరిపడా వాటర్ని మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ధనియాల పొడి, చికెన్ మసాలా పొడిని వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇలా చేసుకున్నాక మొత్తం ఇంకోసారి కలదిప్పాలి. తర్వాత మనం కొత్తిమీరను కొంచెం కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న పీసెస్ని ఈ రెడీ అయిన చికెన్ మీద చల్లుకోవాలి. ఇలా చల్లితే మీకు మెచ్చే టేస్టీ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. సో మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.